శ్రీమతి నమః. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నిజంగానే మనకి తగులుతుందా? అది శాపమై మన జీవితాన్ని కాల్చేస్తుందా? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా వాక్శుద్ధి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం అన్న మాట ప్రతి మాట నిజమైపోవాలి అంటే మనం ఏ మంత్రాన్ని పఠించాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని స్మరణ చేసుకుంటూ కామెంట్ పెట్టేసి అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనిషికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం, అలాగే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం, ఈ రెండు ఒకటే. అదేంటి? మన నాలుక. ఒక చిన్న మాట ఒకరి జీవితంలో కొండంత ఆశను నింపితే, ఒక పదునైన మాట తరతరాలు చెరగని పగకి కారణమైపోతుంది కదా. ఒక రాజుగారికి ఏమనిపించిందంటే, మనుషులకి అత్యంత సంతోషాన్ని ఇచ్చే వస్తువు ఏంటి అది తెలుసుకోవాలి అని అనిపించింది. సరే, ఆయనేమో ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయించారు. ఆ ప్రదర్శనలో అద్భుతమైన వస్తువులన్నీ అక్కడికి వచ్చేసాయి. రంగురంగులు పూలు, నవనిధులు, సుమధురమైన వాద్యాలు, కళాఖండాలు ఇవన్నీ అక్కడికి వచ్చేసాయి. కానీ ఇవేవి సంతోషాన్ని ఇవ్వవు అని రాజుగారికి తెలుసు. కానీ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అలా చూస్తుంటే ఆ ప్రదర్శనలో ఆయన చూపు ఒక బంకమట్టి శిల్పం మీద పడింది. అది ఆకలితో అలమటిస్తున్న ఒక ముసలివాడి శిల్పం అన్నమాట. ఆ శిల్పం కింద మంచి నాలుక అని చెక్కుంది. రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అప్పుడు ఆ శిల్పి చెప్పిన సమాధానం ఏంటంటే, రాజా, ఇక్కడ ఉన్న సంపదలన్నీ కాలక్రమేణా నశించిపోతాయి. కానీ ఒక మనిషి ప్రేమతో, దయతో మాట్లాడే మాట ఉంటుంది చూసారా, అది ఎదుటివారి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నిరాశలో ఉన్న వాళ్ళకి ఆశనిస్తుంది, అలాగే ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. అలా ఇచ్చేది ఒక మంచి నాలుక మాత్రమే అని చెప్తారు. సరే, కొన్నాళ్లకేమో రాజుగారు రెండవ ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఈసారి మనుషులకి అత్యంత బాధని, విషాదాన్ని మిగిల్చే వస్తువు ఏమిటి అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. సరే, ఆ ప్రదర్శనలో కత్తులు, విషము, క్రూర జంతువులు ఇలా ఎన్నో భయానక వస్తువులు ప్రదర్శించారు. కానీ రాజుగారి అన్వేషణ మళ్ళీ ఆ శిల్పి దగ్గరే ఆగిపోయింది. ఈసారి అక్కడ కోపంతో రగిలిపోతూ కళ్ళు ఎర్రజేసి ఒక పేదవాడిని నానా దుర్భాషలాడుతున్న మనిషి శిల్పం ఉందన్నమాట. దాని కింద చెడు నాలుక అని చెక్కి ఉంది. రాజుగారు అడిగారు, అదేంటి ఇలా ఎందుకు రాశావు అని. అప్పుడు ఆ శిల్పి చెప్తారనమాట, ప్రభూ, కత్తితో చేసిన గాయం మందు రాస్తే 10 రోజుల్లో మానిపోతుంది. కానీ ఎదుటి వాళ్ళని కించపరుస్తూ, అవమానిస్తూ ఒక మాట మాట్లాడామోనంటే ఆ చెడు నాలుక చేసే గాయం ఎప్పటికీ మానదు. ఇది ఎదుటి వాళ్ళని చాలా దెబ్బతీస్తుంది, చాలా బాధ పెడుతుంది. ఆ విగ్రహం కళ్ళు చూసారా ఎంత కోపంగా ఉన్నాయో? ఆ నాలుక నల్లగా ఎందుకుందో ఒక్కసారి గమనించారా? ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటప్పుడు ఆ మాటలు ఎదుటి వాళ్ళని మాత్రమే కాదు, మాట్లాడిన వాళ్ళని కూడా చాలా అశాంతికి గురి చేస్తాయి. ఆ మనిషి ముందు తనలోని శాంతిని కోల్పోతాడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడేటప్పుడు. ద్వేషంతో రక్తం ఉడికిపోతుంది, తనలోని శాంతిని కోల్పోతాడు. మనం ఇతరుల గుండెల్లో గుచ్చే కత్తి ముందుగా ఏమవుతుంది? మన చేతినే కోస్తుంది. చెడు మాటలు మాట్లాడితే ఎదుటివాళ్ళు పడే బాధ కొంతకాలానికి మాయమైపోతుంది. కానీ ఆ మాటలు పలికిన వాడి ఖాతాలో కర్మ రూపంలో ఆ పాపం శాశ్వతంగా ముద్రించబడిపోతుంది. తనని తాను కాల్చుకుంటూ ఎదుటివారిని కాల్చే నిప్పు లాంటిది ఈ చెడు నాలుక అని చెప్తూ, మనం ఎవరినైనా అకారణంగా నిందిస్తే మన జీవితమే సర్వనాశనం అయిపోతుంది అని ఆ శిల్పి చెప్తారనమాట. అలా అని ఆ రాజుగారికి చెప్పిన తర్వాత రాజుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకసారి ఆలోచించండి, మన పురాణాలు అలాగే ఆధునిక సైన్స్ కూడా ఇదే చెప్తోంది. మనం మాట్లాడే ప్రతి మాట ఒక ధ్వని తరంగం. విశ్వంలోకి మనం ఏ శక్తిని పంపిస్తామో ఆ శక్తి రెట్టింపై మనకి తిరిగి వచ్చేస్తుంది అని మనం చెప్పుకుంటాం కదా. దీన్నే మనం కర్మ అని అంటాం. మనం ఎవరినైనా అకారణంగా నిందించినా, పరుషంగా మాట్లాడిన ఆ క్షణంలో మన అహంకారం తృప్తిపడిపోతుంది, మనం గెలిచాము అని అనుకుంటాం. కానీ మన మెదడేం చేస్తుంది అంటే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ గ్రహిస్తుంది. మన మనసులో ఒక రకమైన తీవ్రమైన మానసిక సంఘర్షణకి దారితీస్తుందనమాట.
అప్పుడేమవుతుంది? మనలో ప్రశాంతత పోతుంది. మన ఆత్మవిశ్వాసం కూడా దెబ్బ తినేస్తుంది. పురాణాల్లో కూడా చూడండి, ఋషులకి ఏదైనా కోపం తెప్పించాలి అని చెప్పి ఆ ఋషులు తపస్సు చేసుకుంటే ఎంతో ప్రయత్నిస్తారు కదా! రాక్షసులు ప్రయత్నిస్తారు. అలాగే ఇంద్రుడు కూడా ఆ తపస్సును ఎలా అయినా సరే భంగపరచాలి అని అనుకుంటారు. కానీ ఋషులు ఎంతో శాంతంగా, సహనంగా అస్సలు శాపం ఇవ్వరు. ఎందుకు? అలా ఇస్తే ఏమవుతుంది? వాళ్ళ తపశ్శక్తి నశించిపోతుంది కదా! కాబట్టి ఎంత ఓపిక పడతారో. మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిందేంటి? మాటల ద్వారా ఇతరులకు మనం గాయం చేశాము అని అనుకుంటే అది పొరపాటు. ఆ మాటల వల్ల మనకి అంటుకునే కర్మ 100 రెట్లు ప్రమాదకరంగా ఉంటుంది. ప్రమాదకరంగా మారిపోతుంది. దక్షిణ భారతదేశంలో ధర్మాన్ని రక్షించటానికి హరిహరరాయలు, బొక్కరాయలు అనే 2 సామాన్య సైనికులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మహాతపస్వి శ్రీ విద్యారణ్య స్వామివారు. ఆయన సామ్రాజ్య నిర్మాణ సమయంలో ఆ రాజులకి ఒక అద్భుతమైన సూచన చేశారు. విద్యారణ్య స్వామివారు ఎవరు? శ్రీ విద్యోపాసకులు. మంత్రశాస్త్రం ప్రకారం ఒక మనిషిలోని ప్రాణశక్తి, తపశక్తి అంతా ఆ నాలుక మీదే నిక్షిప్తమై ఉంటుంది అంటారు. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే ఎవరైతే తమ జీవితంలో అబద్ధం ఆడకుండా ఉంటారో, ఎవరిని కించపరచకుండా పరుష పదజాలం వాడకుండా ఉంటారో వాళ్ళకి వాక్సిద్ధి కలుగుతుంది. అంటే వాళ్ళు ఏది మాట్లాడితే అది జరుగుతుందనమాట. అదే ఆ రాజులతో చెప్తారు. ఏమనంటే, మీరు పాలకులుగా ప్రజలను దండించవచ్చు, కానీ ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరిని దూషించకండి, శపించకండి. పరుషమైన మాటలు మాట్లాడే కొద్దీ మీలోని పుణ్యఫలము, ప్రాణశక్తి నాలుక ద్వారా నశించిపోతుంది అని చెప్తూ, రాజు వాక్శుద్ధిని కోల్పోతే ఆ ప్రభావం మొత్తం రాజ్యం మీద పడి కరువు కాటకాలు వస్తాయని చెప్తారు. జరణ్యస్వామి వారు అంత వాక్శుద్ధిని ఎలా సాధించారు? కొన్ని దశాబ్దాల పాటు కఠోరమైన తపస్సు చేశారు. వాక్శుద్ధి అంటే ఎప్పటికీ అబద్ధం ఆడకపోవటం, అవసరమైనంత వరకే మితంగా మాట్లాడడం, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఎవరిని దూషించకపోవటం, శపించకపోవటము అనమాట. ఇలా దశాబ్దాల పాటు ఒక యోగి తన నాలుకని అదుపులో పెట్టుకుంటే ఆ వ్యక్తి ఏది మాట్లాడితే ప్రకృతి దానిని నిజం చేసి తీరుతుంది. దానినే వాక్సిద్ధి అంటారు. మీరు కోపంతో, ద్వేషంతో ఒక అపశబ్దం మాట్లాడితే మాట్లాడిన ప్రతిసారి శరీరంలోని ప్రాణశక్తి, పుణ్యఫలము కాలి బూడిదైపోతాయి అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్తారు. ఒకసారి ఆలోచించండి. కోపంతో అరిచాము అంటే, లేదు అంటే ఎదుట వాళ్ళని తిట్టాము అంటే ఏమవుతుంది? విపరీతంగా అలసిపోతాం కదా! దానికి కారణం ఏంటి? మన ప్రాణశక్తి మన శరీరంలో దెబ్బతినడమే. అందుకే వాళ్ళని, ఆ పాలకులని వాక్శుద్ధి కోల్పోవద్దు అని చెప్పారు. అలా కోల్పోతే ఏమవుతుంది? వాళ్ళు విపరీతంగా అలసిపోతారు. అప్పుడు వాళ్ళకి రాకూడనివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? ఆ కర్మ ప్రభావం ఆ రాజ్యం మీద పడుతుందనమాట. మనం మాట్లాడే ప్రతి మాట పెదవుల నుంచి పుడుతోందా? కాదు కదా! మన ప్రాచీన యోగ మంత్రశాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా భర్తృహరి రచించిన వాక్యపదీయం ప్రకారం శబ్దము అంటే ఒక ప్రాణశక్తి. బయటకు వినిపించే ఒక భౌతిక శబ్దంగా మారడానికి ముందు మన శరీరంలో 4 అద్భుతమైన దశలను దాటుతుంది. ఆ దశలే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరావాక్కు అంటే మూలాధార చక్రం అనమాట, దాని స్థానం. పశ్యంతి వాక్కు మణిపూరక చక్రం అనమాట. మధ్యమ వాక్కు అనాహత చక్రం. వైఖరి వాక్కు విశుద్ధ చక్రం. ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలో మనం చదువుకుంటాం కదా ఒక శ్లోకం, పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక అని. జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని వాక్కుకి అధిదేవతగా కీర్తిస్తూ ఈ నామాలు చెప్తుంటాం కదా. లలితా సహస్రనామం ప్రకారం మన మూలాధార చక్రంలో ఒక సూక్ష్మమైన స్పందనగా పుట్టే ఆలోచన అమ్మవారే. అది పరా. అది మనసులో ఒక రూపాన్ని దాల్చితే ఆ అమ్మవారే పశ్యంతి. హృదయంలో పదాలుగా మారేది కూడా అమ్మవారే, మధ్యమా అన్నమాట. చివరిగా మన పెదాల ద్వారా బయటికి వినిపించే శబ్దం సాక్షాత్తు అమ్మవారి రూపమే, అంటే వైఖరి రూప అనమాట. అంటే మన శరీరంలో వాక్కు పుట్టే ప్రతి దశలోనూ ఆ పరాశక్తి కొలువై ఉంది.
మనం పలికే ప్రతి అక్షరం ఆ జగన్మాత రూపం. ఇందాక పైన చెడు నాలుక అన్నాం కదా, చెడు నాలుక మంచి నాలుక 2 కదా అక్కడ చెప్పారు. చెడు నాలుక అంటే మనం అమ్మవారికి చేస్తున్న అవమానమే కదా. ఇప్పుడు ఆ ప్రదర్శనలో చెడు నాలుక విగ్రహాన్ని ఇప్పుడు లలితా సహస్రనామ కోణంలో చూస్తే ఒక మనిషి కోపంతో ద్వేషంతో ఒకరిని దుర్భాషలాడుతున్నారు అంటే తన ప్రాణంలో హృదయంలో గొంతులో పవిత్రంగా కొలువై ఉన్న వైఖరి రూప ఆ అమ్మవారిని మనం కలుషితం చేస్తున్నాము అని, అక్కడ కలుషితం అయింది అని అర్థం. పరమ పవిత్రమైన గంగాజలంలో విషం కలిపినట్లు ఆ పరదేవతా స్వరూపమైన శబ్దాన్ని బూతులు తిట్టడానికి వాడాము అంటే అది సాక్షాత్తు అమ్మవారిని అవమానించటమే. అందుకే ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర అమ్మవారు నిలబడరు. అంటే లక్ష్మీ అమ్మవారు కానీ సరస్వతి అమ్మవారు కానీ అస్సలు ఉండరు. వాళ్ళకి ముందు చాలా బాగానే అనిపించినా తరువాత దారిద్ర్యం వచ్చేస్తుంది, అశాంతి వాళ్ళని పీడించేస్తుందన్నమాట. మనం పూజ చేసేటప్పుడు పురుగు పట్టిన పువ్వును వాడతామా? వాడం కదా. అలాగే మనం ఆహారం తీసుకుంటుంటే కలుషితమైన ఆహారం తీసుకుంటామా? తీసుకోం కదా. మరి అలా జాగ్రత్తలు మనం తీసుకుంటున్నప్పుడు మన నోటి నుంచి వచ్చే శబ్దం కూడా ఎదుటివారిని గాయపరిచేలాగా కలుషితం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మంచి మాట అమ్మవారికి చేసే అర్చన. వాక్శుద్ధి రావాలి అంటే 4 నియమాలు మనం ఆచరణలో పెట్టాలి. భగవద్గీత చెప్పింది కదా, 17వ అధ్యాయం 15వ శ్లోకం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని. అనుద్వేగకరం అంటే ఎదుటివాళ్ళ మనస్సు నొప్పించని, వారిలో భయాన్ని లేదా ఆవేశాన్ని కలిగించని మాటలు మాట్లాడడం అన్నమాట. సత్యం అంటే ఎప్పుడూ వాస్తవమైన దానినే పలకాలి. ప్రియహితం సత్యమే అయినప్పటికీ అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా కాకుండా చాలా మృదువుగా వాళ్ళకి మేలు చేసేలాగా చెప్పడం అన్నమాట. స్వాధ్యాయం అంటే మంచి గ్రంథాలు చదవడం, అలాగే పవిత్రమైన భగవంతుడి నామాన్ని నిత్యం పఠించటం. మనం లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాము అంటే, ఆ శ్లోకాన్ని చదువుతున్నాము అంటే నిరంతరము మనం మాట్లాడే ప్రతి మాట, పరుషంగా మాట్లాడే ప్రతి మాట అమ్మవారిని మనం అవమానిస్తున్నాము అనే ఎరుక ఉండాలి. నా నాలుక మీద అమ్మవారు ఉన్నారు కదా, నేనెలా బూతులు మాట్లాడగలుగుతాను అనే ఒక స్పృహ ఉండాలి. ఆ స్పృహతో గనక మనం మాట్లాడినట్లయితే మనం మాట్లాడిన ప్రతి మాట అప్పుడు ఖచ్చితంగా నిజమైపోతుంది. ఎవరైతే తమ రోజువారీ జీవితంలో అబద్ధాలు, చాడీలు చెప్పడము, కఠినమైన మాటలు మాట్లాడము, వృధా ప్రేలాపనలు మానేస్తారో అప్పుడు భగవద్గీతలో చెప్పిన వాంగ్మయ తపస్సు పూర్తవుతుంది కదా. ఇది మనం నేర్చుకోవాలి. అందుకే అక్కడ చెడు నాలుక మంచి నాలుక అని రాశారనమాట. అంటే ఎవరైనా మనల్ని కోపంతో ద్వేషంతో తిట్టేస్తే అది నిజమైపోదు. మనం ధర్మాన్ని పట్టుకున్నంతసేపు, ధర్మాన్ని పాటిస్తున్నంతసేపు ఎదుటివాడు ఎన్ని తిట్టుకున్నా ద్వేషంతో కోపంతో రగిలిపోతే ఆ మాటలు మనల్ని ఏమీ చెయ్యవు, మనకి తగలవు. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు.